భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం చేశారు. చంద్రంపాలెంలో ఎన్నికల ప్రచారం చేసిన ఆయనకు ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక కూల్చివేత పాలన సాగించారని మండిపడ్డారు. అభివృద్ధి పనులు చేపట్టడంలో వైసీపీ విఫలమైందని గంటా ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లోపించాయని గంటా మండిపడ్డారు. సంపూర్ణ మద్య నిషేధం అమలయ్యాక ఓట్లు అడుగుతానన్న జగన్ మద్యం ఏరులై పారిస్తున్నారని ధ్వజమెత్తారు. మద్య నిషేధంపై మహిళలు జగన్కు నిలదీయాలని గంటా పిలుపునిచ్చారు. చంద్రంపాలెంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారో వైసీపీ నేతలు చెప్పాలని గంటా డిమాండ్ చేశారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కున్న ఘన చరిత్ర సీఎం జగన్కే దక్కిందన్నారు. ఏపీలో పాలన గాడి తప్పిందని ఆయన మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని గంటా చెప్పారు. గెలిచిన తర్వాత ఎవరైనా ఏదైనా మంచి కార్యక్రమంతో పరిపాలన మొదలు పెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మీ అందరూ కూడా గుర్తుంటుంది. ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక వేదిక, ఒక బిల్డింగ్ నిర్మించాడో ప్రజావేదిక, ఆ ప్రజావేదిక కూల్చివేత ద్వారా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టాడు. అంటే ఒక విధ్వంసం, ఒక వినాశనకరమైన పనితోటి ఈ రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టి తన పరిపాలన రాబోయే 5 ఏళ్ళు ఎలా ఉంటుందో అందరికి కూడా ఒక శాంపిల్ లాగా ఆ రోజు చేసి చూపించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక్క పరిశ్రమ లేదు. చాలా మంది యువత అయితే బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా చదువుకొని ఈరోజు ఖాళీగా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఉపాధి వచ్చే విధంగా ఒక్క పరిశ్రమ చాలా. మరి ఇవన్నీ పక్కన పెడితే ఆయన నేను ఏదైతే హామీలు ఇచ్చానో హామీలన్నీ కూడా అమలు చేశాను. 99.9% అమలు చేశాను. అందుకే మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడుగుతా ఉన్నానని చెప్పి ఆయన ఈరోజు చెప్తా ఉన్నాడు ఎక్కడికి వెళ్ళా కూడా.